మనందరం ఇంతకు ముందు ఎలా ఉన్నామంటే తోకలాగే ఉన్నాం. ఈ తోక ఏం చేస్తుంది? ఈ బ్రెయిన్ తల ఉంటుంది కదా, ఈ తల ఏం చెప్తే ఈ తోక అలాగా అడుగుతూ ఉంటుంది. మన ఇంతకుముందు సైతాను మన బ్రెయిన్లో వాడు వచ్చేసి మన బ్రెయిన్ని వాడు పట్టుకుని మన బ్రెయిన్లో అనేక రకాల ఆలోచనలు పెట్టి సినిమాలని, లేదంటే చెడుతనము, పాపపు స్వభావం అని, రకరకాల వ్యసనాలని ఎన్నో మన బ్రెయిన్లో పెట్టి మన బ్రెయిన్ని ఎవడు వాడుకున్నాడంటే సాతాను వాడుకుని మనల్ని తోకలాగా ఆడిస్తున్నాడు, ఏం చేయమంటే అది చేసేటట్టుగా. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నువ్వు తోకలా ఉండడానికి నువ్వు అపవాది అంత బలహీనుడువు కాదు, నువ్వు అపవాదిని మించినటువంటి బలవంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న సైతాను కంటే బలవంతుడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే సాతాను చేసే అత్యంత ఒక ఘోరమైనటువంటి మాయ ఏంటంటే మనము ఎవరమో మర్చిపోతాం. ఈ గుర్రము తనలో బలం ఉందని మర్చిపోతుంది. అలాగే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి మనందరము కూడా యేసుక్రీస్తులాగా ఆ పైన కూర్చోబెట్టబడ్డాము. ఇది మనకివ్వబడిన వాగ్దానము. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీకు బ్యాంకులో మీ నాన్న డబ్బులు వేస్తే ఆ డబ్బులు తీసుకోకుండా నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే నీ పిచ్చితనం అది. మీ నాన్న నీకు డబ్బులు వేసానని చెప్పాడు, నాకు నమ్మకం లేదు డాడీ అని చెప్తే నీ పిచ్చితనం అది. ఆ బ్యాంకులో ఏముందో నువ్వు చూసుకో. దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా మన యేసయ్య ద్వారా, ఆ శిలువ ద్వారా మన బ్రతుకుకు నువ్వు ఏ స్థితిలో బ్రతుకుతున్నా దేవుని బిడ్డలారా, అది ఒకవేళ పాపం చేత ఎడవబడుతున్నా, వ్యసనాల చేత ఎడవబడుతున్నా, ఒకవేళ నువ్వు నీ ఉద్యోగ స్థలంలో చాలా హీన స్థితిలో ఉన్నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనము ఆర్థికంగా కిందకి వెళ్ళిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోతా ఉన్నా, ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మన యేసయ్య చేసినటువంటి గొప్ప సంపూర్ణమైన బలియాగము ద్వారా మనము లేపబడి పైన కూర్చోపెట్టబడ్డామంట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమన్నాడంటే, పైన కూర్చున్నావు కదా, నిన్ను పైన పెట్టడానికి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎన్ని వాగ్దానాలు బైబిల్లో రాశాడో అన్ని వాగ్దానాలు యేసయ్య శిలువలో మరణించి తిరిగి లేచి ఆ పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడే అవన్నీ కూడా అంట దేవుడు మన జీవితంలో నెరవేరాలని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు ఆయనంట ఆమేన్ అలాగే జరగాలి అని పలికేశాడంట. హల్లెలూయా.